Hi guys, welcome back to our YouTube channel Find Your Dream Place. సుతివేలు నాతోరా గాయస్ లాస్ట్ వీడియోలో చూసి చెప్పినారు కదా బన్నేరుగట్టకి అయితే మనం వెళ్తున్నామని. సో బన్నేరుగట్టకి అయితే రీచ్ అయ్యామన్నమాట. సో బన్నేరుగట్టకి రీచ్ అయ్యాక ఇది మనకు బైక్ పార్కింగ్ ప్లేస్ అనమాట. ఇక్కడ బైక్ పార్కింగ్, పైన వచ్చేసి కార్ పార్కింగ్ ఉంది, కింద వచ్చేసి అది బస్ స్టాండ్ అనమాట. సో చెప్పాను కదా, ఆల్ ఏరియాస్ నుంచి ఎక్కడి నుంచి బస్సులు వచ్చినా సరే బన్నేరుగట్టకి వచ్చి ఇక్కడ పార్క్ చేస్తారు. ఇది వచ్చేసి క్యాంటీన్ అనమాట. ఓన్లీ వన్ క్యాంటీన్, అన్నపూర్ణ క్యాంటీన్ అనమాట. సో గైస్ ఏంటంటే లాస్ట్ టైం సఫారీకి అయితే ఇక్కడికి వచ్చాను అనమాట నేను. సో దాన్ని బట్టి ఇప్పుడు ఫ్రెండ్స్ అంతా వాళ్ళు కూడా చూసారు అన్నారు. అందువల్ల ఇక్కడ ఏంటంటే బయోలాజికల్ పార్క్ అని చెప్పేసి అని ఉంటుందన్నమాట. మనకి సఫారీలో ఏ యానిమల్స్ అయితే మనం ఎక్స్పీరియన్స్ చేస్తామో మొత్తం అవన్నీ ఇక్కడ బయోలాజికల్ పార్క్లో కూడా ఉంటాయి అనమాట. సో పక్కనే బటర్ఫ్లై పార్క్ అని చెప్పేసి ఉంటుంది. సో ఈరోజు అయితే అవి కవర్ చూద్దాం. కానీ నన్ను అడిగితే వీకెండ్స్లో బెంగళూరులో ఉన్న వాళ్ళకి, మోస్ట్లీ దగ్గర ఉన్న వాళ్ళకి బెస్ట్ ఎంటర్టైన్మెంట్ టైం పాస్ కావాలి అంటే నన్ను అడిగితే ఈ జూప్ చూస్ చేసుకోమని చెప్తాను. చిన్న పిల్లలు అంటే ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు అనమాట. సఫారీకి వచ్చేసి 450 నుంచి 500 వరకు ఉంటుంది. సో మనమైతే టికెట్ తీసుకోవాల్సిన ప్లేస్ ఇక్కడ అనమాట. సో సఫారీకి వెళ్ళాలన్నా ప్లస్ నార్మల్ బయోలాజికల్ జూ పార్క్కి వెళ్ళాలన్నా సరే ఇక్కడే తీసుకుంటాం. అక్కడ కనపడే బస్ స్టాండ్ అయితే సఫారీకి వెళ్ళే బస్ స్టాండ్ అనమాట. అక్కడ టికెట్ తీసుకొని వెళ్ళి ఆ టికెట్ ఏసీ, నాన్ ఏసీ ప్లస్ కార్ కూడా ఉంటుంది. అది మనం చూస్ చేసుకున్న దాన్ని బట్టి అయితే ఉంటుందన్నమాట. సో ఫ్రంట్లో మీకు అయితే కనిపిస్తుంది కదా, సో అక్కడైతే మనకి టికెట్ కౌంటర్ ఉంటుంది. ఇక్కడ మనకు రైట్ సైడ్ అయితే మొత్తం అన్ని షాప్స్, ఫుడ్ షాప్స్ ఉంటాయన్నమాట. ఫుడ్ షాప్స్, చిన్నపిల్లలకు కావాల్సిన టెడీ బేర్ లాంటివి ఉంటాయి. చూస్తున్నారు కదా, బన్నేరుగట్ట బయోలాజికల్ పార్క్. సుతివేలు నాతోరా సో మొత్తానికి లోపల అయితే ఎంటర్ అయ్యాయి అనమాట. టికెట్ వచ్చేసి 120 రూపీస్ పడింది పర్ పర్సన్కి. ఫస్ట్ ఎంట్రన్స్లో జీబ్రాస్ ఉంటాయి అనమాట. కనబడుతున్నాయి కదా జీబ్రాస్, మొత్తం 4 ఉన్నాయి. ఇవి లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇంకా ఎక్కువ ఉండే, కానీ ఇప్పుడు 4 అయితే ఉన్నాయి. మేబీ చేంజ్ చేశారో లేదో తెలియదు, చూద్దాం. కనపడుతుంది కదా, అక్కడ లాస్ట్లో ఒకటి ఉంది, ఇక్కడ 3 ఉన్నాయన్నమాట. అటు సైడ్ మీరు చూసుకోవచ్చు, జిరాఫీ కూడా మనకు క్లియర్గా కనబడుతుంది. నెక్స్ట్ ఫస్ట్ వచ్చి జీబ్రాస్ వస్తాయి, నెక్స్ట్ వచ్చేసి మనకు జిరాఫీస్ అయితే కనబడతాయి అనమాట. చూడండి, ఈయన మీకు వీడియో తీసే మాస్టర్. ఇవైతే మేము జింకలు అనుకున్నాం, వీటి పేరు ఏదో తెలిస్తే మీరు కామెంట్ అయితే చేయండి. చూస్తున్నారు కదా, ఇక్కడైతే మనకు ఈ సఫారీ నాన్ వెజ్ టైప్లో పెట్టారు. కొంచెం ముందుకెళ్తే మనకి ఇక్కడ గూగుల్ మ్యాప్ లాగా ఒక మ్యాప్ అయితే ఉంటుంది. సో ఏ రూట్ వెళ్తే ఏ జంతువుల్లో ఏ యానిమల్స్ ఉంటాయనేది మొత్తం క్లియర్గా పెట్టేశారు. యాక్చువల్లీ మనం ఫస్ట్ చూసిన చెప్పాను కదా జింకలాగా ఉన్నాయి, వాటి ప్లేస్లో ఆస్ట్రిచ్ ఉండాలి, కానీ అక్కడ చేంజ్ చేశారు అనమాట. సో చూద్దాం, వెళ్దాం. టైగర్ అండ్ బీర్ ఎక్కడ ఉంటుంటాయి చూద్దాం, వెళ్దాం. విల్ గో. నేనైతే లైన్ అనుకున్నా, లైన్ టైగర్ అనుకున్నా. చూద్దాం. టైగర్ వేర్ ఆర్ యు? చూస్తున్నారు కదా, ఇది టైగర్ అనమాట, టైగర్ జోన్. చూస్తున్నారు కదా, టైగర్స్ మ్యాక్సిమం ఎక్కువసేపు తిరుగుతూనే ఉంటాయంట. గైస్ చూసారా, వీటికైతే లైక్ అనిమల్స్, వైల్డ్ అనిమల్సే కదా, సో వీటి కోసం అని చెప్పేసి వాళ్ళు అదే విధంగా క్రియేట్ చేశారనమాట, గుహలాగా. కనబడుతుందా? నేనైతే ఇంకా ఏమన్నా లోపల ఉండొచ్చు అని నేను అనుకుంటున్నా, బట్ మనకు అది క్లారిటీ కనబడట్లేదు కాబట్టి చెప్పలేం. ఇంకొక బౌండరీ కాడికి వచ్చాం. ఇది మేబీ బంటిది అనుకుంటా. ఈమె కూడా అన్నమాట.
చూడొచ్చు ఆ స్ట్రీట్ కూడా కనబడుతుంది. మనం అటు సైడ్కి వెళ్ళినప్పుడు దాన్ని తీద్దాం. వైల్డ్ డాగ్ ఆర్ డోల్ అంట దీని పేరు అయితే. 2 ఉన్నాయి, మరి మిగిలినటువంటి లోపల ఉన్నాయో ఏంటో అర్థం కావట్లే. ఇచ్చి ఫాక్స్ జోన్ చూద్దాం, అటు సైడ్ ఉన్నాయి ఇంకా. ఇట్లా వచ్చేసి బ్లాక్ బాక్ అంట. నేను కృష్ణ జింకలు అంటాం కదా మనము, అదిగో అక్కడ కనపడుతుంది కదా బ్లాక్, అదే తీస్తుంది. గాయస్ హిప్పోపోటమస్ గాయస్, చూస్తున్నారా? హిప్పోపోటమస్ అనమాట. హిప్పోపోటమస్ అక్కడ కనబడుతుందా? మినీ ఎలిఫెంట్ చెప్పాలంటే కదా. వాటికి ఫుడ్ ఫీడ్ చేసే ఛాన్స్ వస్తే వాటి నోట్ చూడొచ్చు. లోపల ఇంకా ఉన్నాయి, లోపల ఇంకా ఉన్నాయి చూడు, ఒకటి కాదు 2-3 ఉన్నట్లున్నాయి లోపల కూడా. చూస్తున్నారు కదా, మొత్తం ఇదంతా వాటర్ వాటి కోసం అనమాట. వీటి పేరు వచ్చేసి హాగ్ డీర్ అంట. చిన్నవన్నమాట. పెద్దవి వచ్చేసి లైక్ వైల్డ్ సఫారీ వెళ్తాం కదా, అక్కడ ఉంటాయి మెయిన్ పెద్దవన్నీ. వాటిని అక్కడ క్లీన్ చేసుకోవడానికి, వాటిని క్లీన్ చేయడానికి, వాటి ఫుడ్కు వాటి కోసం అక్కడ వాళ్ళు అక్కడ వదిలేస్తుంటారు అనమాట. వీటికి ఇప్పటి నుంచి నేర్పిస్తారు అనుకుంటా మంచిగా, మనుషులకు వెళ్ళాలి అలవాటు. వాటి మెడలో చూసారు కదా, మేబీ ట్రాకర్ రోపు 2 ఉన్నాయి. ఇంట్రెస్టింగ్ చేశారనమాట ఎలిఫెంట్ అడాప్టర్ అని చెప్పేసి. వాటికి పేరు చేశారనమాట ఎం కృష్ణప్ప. వాళ్ళు అసలు అది అలా నడుస్తూ ఉంటే ఉంది నిజంగా. అందుకే అంటారా ఊరికే అంటారా కింగ్ అని. చూస్తూ వింటున్నావా? గజ్జిబో అమేజింగ్ గైస్. అసలు రెండు ఒకటే చోట అసలు. లిపోర్ట్ అనమాట. చూస్తున్నారు కదా, 3 ఉన్నాయి అనమాట ఇవి. వాకింగ్ బర్డ్స్, స్నేక్స్, క్రొకడైల్స్ పార్ట్ 2లో అయితే ఉంటాయి. సో వీడియో నచ్చినట్లయితే లైక్